జున్ను చేస్తున్న మధ్యలోనే ఈ జున్ను బాగా రాదని మా నాన్న అన్నారు. ఎందుకన్నారు నేను చెప్తాను వినండి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నేను లీటర్ పాలకి కేజీ బెల్లం తీసుకొచ్చాను. మా అమ్మ నుండి కేజీ అక్కర్లొద్దు, అర కేజీ చాలని. కానీ నేను అంతా తురిమేసిన తర్వాత అందులో సగం మాత్రం మా అమ్మ చూడండి ఒక 2 గుప్పెట్లు 3 గుప్పెట్లు మనం తీసుకొని వేసి కలిపేసింది. అమ్మాయిలు బాగా అంచనాగా వేయడం అలవాటు. అలా 3 గుప్పెలు వేసింది. కరెక్ట్గా అర కేజీ తగిలేసి ఉంటుంది. అండ్ ఇలాచీ అండ్ మిరియాలు మంచిగా దంచేసుకొని అవి కూడా వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడు ఒక క్యాన్ లాంటి దాంట్లోకి, అంటే తడిలేని క్యాన్లోకి వేసుకొని చూడండి మధ్య మధ్యలో ఇలా పూసగా వచ్చేసింది. అందుకే డౌట్ వచ్చింది. ఇలా క్యాన్లోకి వేసుకొని మంచిగా ఆవిరికి ఉడికించుకోవాలి. ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలా ఉడికించుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మా నాన్న చూసిన తర్వాత బాగా వచ్చింది అన్నారు. జున్ను వేడివేడిగా తినే కన్నా మరుసటి తింటేనే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.